దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది వరకు దేవుని నామాన్ని మనం స్తుతించాము, గణపరిచాము. ఈ ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఈ దినము మన వాక్య ధ్యానాంశము నిమిత్తము ఆ వాక్య అంశము చెప్పకముందు ఒక ప్రశ్న మీకు వేస్తాను. అందరూ కూడా జాగ్రత్త వినండి. మీలో ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? శ్రమలు అందరికీ ఉన్నాయా? శ్రమలు అందరికీ ఉన్నాయి. అయితే ఆ శ్రమల మీదనే ఈ దినం నేను వాక్యమును ధ్యానిస్తా. శ్రమలు ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది? శ్రమల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? మీరు శ్రమలను ఏ విధంగా స్వీకరిస్తున్నారు? అందరికీ శ్రమలు అంటే బాధ. ఏంట్రా ఈ శ్రమలు, ఎందుకురా నైనా ఈ శోధనలు, ఏం పాపం చేశాము, ఏ తప్పు చేశాము అనుకుంటారు. కానీ నా వాక్య ధ్యాన అంశం ఈ దినము అగ్నిలో ఆనందము. ఏంటి మన వాక్య ధ్యానాంశము? అగ్నిలో ఆనందము. జాయ్ ఇన్ ద ఫైర్ అంటే అగ్నిలో ఆనందం. మన జీవితంలో, విశ్వాస జీవితంలో కఠిన సమయాలను ఎదుర్కోవడం ఈ దినం వాక్య ధ్యానాంశం. విశ్వాస జీవితంలో కఠిన సమయాలను ఎదుర్కోవడం, ఫేసింగ్ ద హార్డ్ టైమ్స్ ఆఫ్ ద ఫెయిత్. నా దేవుని ప్రజలారా, ఒక వాక్యం చదువుదాం. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం గమనిద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న శ్రమలను ఏ విధంగా పోలుస్తున్నాడంటే అగ్ని వంటి మహాశ్రమను అంటున్నాడు. మనం కూడా శ్రమ వస్తే ఒక ఏదో అగ్నిలాగా భయపడతాం. శ్రమ వస్తే అగ్ని దగ్గరికి ఏ విధంగా మనము దగ్గరికి వెళ్ళి దానితో చలకాట ఆడమో, శ్రమను కూడా అదే విధంగా చూస్తాం, ఒక అగ్నిలాగా. ఈ అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. మరేం చేయాలి? ఈయన ఆశ్చర్యపడవద్దు అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే, శ్రమలు విశ్వాసికి సహజమే. హల్లెలూయా. ఆశ్చర్యపడవద్దు. మీకు అందరికీ శ్రమలు ఉన్నాయి అంటున్నారు కదా. మీకు అందరికీ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, క్రీస్తుని నమ్ముకున్న ఒక నిజమైన విశ్వాసిగా ఉన్నారు కాబట్టి మీకు శ్రమలు. ఆశ్చర్యపడవద్దు. ఈ దినము మన ప్రసంగం యొక్క ఉద్దేశం ఏమిటంటే, క్రైస్తవులకు కఠిన సమయాలు ఎందుకు వస్తాయో, అలాగుననే ఆ బాధాకరమైన పరిస్థితుల గుండా మనం ఉన్నప్పుడు ఏ విధంగా దృఢంగా మరియు విశ్వాసంగా మనము ఆనందముతో ఉండాలో సంఘానికి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటగా అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నారు. అగ్ని యొక్క సహజమైన లక్షణం ఏంటంటే, అగ్ని ఏదైనా ఒక వస్తువుని మరింత దృఢముగా మారుస్తుంది. అగ్నిలో కాల్చబడిన ప్రతిదీ కూడా మరింత దృఢముగా, పదునుగా మార్చబడతాది. మనందరికీ కూడా కమ్మరి తెలుసు కదా. కమ్మరి అంటే ఎవరు? కత్తులు తయారు చేసేవాడు, లోహాలను కరిగించేవాడు. కుమ్మరంటే మరల వేరు వస్తుంది. కుమ్మరంటే కుండలు తయారు చేసేవాడు. ఒక కమ్మరి ఒక చిన్న ఇనుప ముక్కను తీసుకొని దానితో పని చేస్తున్నట్లు ఒకసారి ఊహించుకోండి. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్. ఈ కమ్మరి ఒక పనికి రాని ఒక ఇనుప ముక్కను తీసుకున్నాడు. ఆ ఇనుప ముక్క ఎట్లుందంటే గరుకుగా ఉంది, అది వంకరగా ఉంది, దేనికి కూడా అది పెద్దగా ప్రయోజనకరంగా వాడబడే స్థితిలో అది లేదు. అయితే ఈ కమ్మరి ఆ ముక్కను పడివేయడు, ఇనుప ముక్కను. అతడు ఏం చేస్తాడంటే ఆ ఇనుప ముక్కను తీసుకొని ఆ ఇనుప ముక్కను బాగా మండుచున్న, కాలుచున్న అగ్నిలో వేస్తాడు. దీనిని ఏమంటారని తెలుసా? కొలిమి. బాగా మండుచున్న వేడిగల అగ్ని కొలిమిలో వేసిన తర్వాత ఆ ఇనుప ముక్క చాలా ఎర్రగా కాలిపోతుంది. ఎప్పుడైతే అది ఎర్రగా కాలుతున్న సమయంలో దానిని బయటికి తీసి బాగా బరువుగా ఉన్న ఒక సుత్తతో కొట్టడం ప్రారంభిస్తాడు. బయట చూసే వారంతా ఏమనుకుంటారంటే
ఈ కమ్మరి ఆ యొక్క ఇనుప ముక్కను నాశనం చేస్తున్నాడో లేదంటే దాన్ని బాధ పెడుతున్నాడో ఏదో కొడుతున్నాడు అనుకుంటారు. కానీ అతడు దానిని బాధ పెట్టలేదు, నాశనం చేయలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కమ్మరి ఆ యొక్క ఇనుప ముక్కను బాగా కొట్టి 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 ఒక రూపంలోనికి తీసుకొని వచ్చి ఒక అందమైన, ఒక పదునైన ఒక కత్తిగా మారుస్తాడు. హల్లెలూయా. అగ్నికి ఉన్న శక్తి ఏంటంటే గరుకుగా, వంకరగా, దేనికి పనికిరాని పక్కన పడివేయబడిన ఆ యొక్క ఇనుప ముక్కని తీసుకుని కమ్మరి ఏ విధంగా దానిని పనికొచ్చే పాత్రగా మారుస్తాడో, మన దేవుడు కూడా అగ్ని వంటి మహాశ్రమలలో అనే ఒక కొలిమిలో మనల్ని కాల్చి తనకిష్టమైన పాత్రగా మనల్ని మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము మూలవాక్యముగా చదివిన ఆ యొక్క వచనములో పేతురు భక్తుడు అదే చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే మన విశ్వాసము కూడా ఈ అగ్ని వంటి శోధనల గుండా వెళుతుంది అని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, విశ్వాసిని పిలువబడేవాడు తన జీవితంలో ఏదో ఒక శ్రమ, శోధన అనే అగ్ని గుండా వెళ్ళాలి. అప్పుడే నీ విశ్వాస జీవితం పదునుగా మార్చబడుతుంది. అప్పుడే బలవంతుని చేతులను బలమైన బాణముగాను, పదునైన కత్తిగాను నువ్వు వాడబడగలవు. అగ్ని లేకపోతే నీలో పదును రాదు. అగ్ని లేదంటే యజమానికి ఇష్టమైన ఉపకరణంగా నువ్వు మార్చబడలేవు. నీ జీవితంలో శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే దేవుడు నిన్ను ఒక పదునైన పాత్రగా, ఒక పదునైన కత్తిగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనము అటువంటి అగ్ని వంటి శోధనలను ఎందుకు ఎదుర్కొంటామో, ఆ శోధనలు దేవుడు మన జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తాడో ఒక్కొక్క విషయం మనం చూస్తే, మొట్టమొదటి విషయము ఆ యొక్క పేతురు గారు అంటున్నారు, కష్టకాలాలు, శ్రమలు చూసి మీరు ఆశ్చర్యపడవద్దు. ఆయన అంటాడు అగ్ని వంటి శ్రమలను చూసి మీరు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. మొట్టమొదటి మాట, ఈ కష్ట సమయాలు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, నీ జీవితంలో భయంకరమైన శోధనలు, సమయం అంతా కూడా కష్టకాలంలాగానే కనబడుతుంది. ఎప్పుడు తీరిపోతుందిరా ఈ కష్టాలు అని వేచి చూస్తున్నావేమో. అయితే ఈ కష్టకాలాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు చూసి ఆశ్చర్యపడవద్దు, ఆశ్చర్యపడవద్దు. నా దేవుని ప్రజలారా, చాలాసార్లు క్రైస్తవులు బాధాకరమైన శోధనను ఎదుర్కొన్నప్పుడు ఏంటి వారి హృదయంలో ప్రశ్న వస్తుంది తెలుసా? దేవా, నాకే ఎందుకు ప్రభువా ఈ శ్రమలు? నాకే ఎందుకు? నేనేం తప్పు చేశాను? ఏమన్నా నేను పాపం చేశానా? భక్తిగా ఉండడము, పరిశుద్ధంగా ఉండడమే ఏమన్నా పాపం అయిపోయిందా అని దేవుని మీద మనం చాలాసార్లు నిందలు వేస్తాము, ప్రశ్నిస్తాము. చాలా మంది జీవితాలు అలాగనే ఉంటాయి. యేసయ్యను వెంబడించడము, అనుసరించడము ఏ విధంగా ఆలోచిస్తారంటే, చాలా మంది వారి జీవితము సుఖముగా, సాఫీగా సాగిపోతూ ఉండాలని మనం అనుకుంటాం. చాలా మంది ఎందుకు యేసయ్యను నమ్ముకుంటారంటే, ఏదో వ్యాధి నుంచి స్వస్థత పొందడానికి, అప్పులు పోవడానికి, లేదంటే దురాత్మల నుండి విడిపించబడడానికి, ఏదో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చాలా మంది దేవుని నమ్ముకుంటూ ఉంటారు. అయితే మన జీవితాలలో అలాంటి దృక్పథంతో ఉంటే శ్రమలు వచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రశ్న వేస్తాం, అయ్యా నాకెందుకు ఈ శ్రమలు? నేనేమన్నా తప్పు చేశానా అని ప్రశ్నిస్తాం. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మాట మనల్ని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం గమనిద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఆమేన్, హల్లెలూయా. లోకమును జయించిన వాడు కేవలం యేసయ్య మాత్రమే. అలెగ్జాండర్ అనుకున్నాడు, నేను లోకాన్ని అంతా జయించాలనుకున్నాడు. అనేక రాజ్యాలను, సంస్థానాలు, అధికారాలను ఆయన స్వాధీనం చేసుకున్నాడు. కానీ చివరికి ఒక దోమ కాటుకు, మలేరియా రోగానికి చనిపోయాడు. లోకాన్ని అంతా జయించలేకపోయాడు అప్పటికి. కానీ ఈ భూలోకాన్ని అంతా కూడా యేసయ్య జయించాను అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. యేసయ్య తన శిష్యులను తన శిలువ మరణానికి ముందు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? నాకు కూడా శ్రమలు వస్తాయి, నాకే వస్తాయని మీరు బాధపడద్దు. వారు అంటారు, ఈ పశ్చిమానికే ఈ గతి పడితే మనకే గతి పడుతుందని అన్నారు కదా. ఈ మాటలు
యేసయ్య శిలువ శ్రమలు అయిపోయినాక అనకముందు వారు ధైర్యపరచబడడానికి, బాబు లోకం అంటే, లోకములో విశ్వాసులకు శ్రమలు సహజమే, తప్పకుండా వస్తాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోనండి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన శ్రమలు ఏ విధంగా ఉంటాయంటే, లోక సంబంధమైన పరిస్థితులతో పోరాటమే మన జీవితంలో శ్రమ. అయితే మన దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకాన్నే నేను జయించాను, దేనికి భయపడుతున్నావు? ఏది కావాలో, ఏ సమయంలో, నిర్ణయ కాలంలో నీకు ఏది అందించాలో నాకు తెలుసు. ఎప్పుడు నీ శ్రమలు తీసివేయాలో నాకు తెలుసు. ఎప్పుడు నీ పోరాటం నుండి విజయం ఇవ్వాలో నాకు తెలుసు. అయితే నువ్వు ధైర్యముగా ఉండు, ఆశ్చర్యపడవద్దు. ఒక జీవిత ఉదాహరణ మనం చూస్తే, ఎవరైనా ఎందుకు మీరే అనుకోండి, మీరు రన్నింగ్ రేస్, పరుగు పందెంలో పరిగెత్తడానికి మీ పేరుని నమోదు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి. ఆ రిజిస్టర్ చేసుకున్నారు. పరుగు పందెంలో పరిగెత్తే సమయంలో కాళ్ళు నొప్పి పుడతాయని తెలుసు, భయంకరమైన గస పెడుతుందని తెలుసు, చెమటలు పడతాయని తెలుసు, తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయని తెలుసు, తెలిసే నమోదు చేసుకున్నాం. ఇక పరిగెత్తే సమయంలో మధ్యలో ఆగి, ఏంది ఇది ఇంత వింతగా ఉంది, ఏంటిది ఇంత కష్టంగా ఉంది అని అంటారా? ఎవరైనా పరిగెత్తేవాడు పరుగు పందెములో ఆ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయినాక మధ్యలో ఆగి వింతగా ఆశ్చర్యపడతాడా? అరే ఏంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అరే ఏంది చెమటలు వస్తున్నాయి, అరే ఏంది గస పెడుతుంది అంటాడా? గస పెట్టాడు. వానికి తెలుసు, తెలిసే ఆ పరుగు పందానికి నేను పోటీ పడాలని పేరు నమోదు చేసుకున్నాడు. ఆ పందెపు రంగంలో ఉన్నాడు. వాడు మధ్యలో నిలబడి ఆశ్చర్యపడాడు. అదే పౌలు భక్తుడు చెబుతున్నాడు, మీరు ఆశ్చర్యపడవద్దు శ్రమలు వచ్చే సమయంలో. మీరు ఎందుకు యేసుక్రీస్తును నమ్ముకున్నారు, ఎందుకు క్రైస్తవంలోకి వచ్చారు, ఎందుకు యేసయ్యని వెంబడిస్తున్నారంటే, శ్రమలను అనే కాడిని నువ్వు ఎత్తుకొని ముందుకు వెళ్ళాలని నీకు తెలుసు. అయితే క్రైస్తవుడు తనకు కలుగుచున్న శ్రమలను బట్టి, అగ్ని వంటి మహాశ్రమలు, కుటుంబ శోధనలను బట్టి, మరి పిల్లల జీవితాల్లో కలుగుతున్న బాధాకరమైన పరిస్థితులను బట్టి మధ్యలో ఆగిపోయి పరుగు పందెంలో, అరే ఏంది ఇంత వింతగా శ్రమలు వస్తున్నాయి, ఏం జరుగుతుంది మా కుటుంబంలో, ఏదైనా సాతాను శోధన, ఎవరైనా మా మీద మంత్ర ప్రయోగాలు చేశారా, ఎవరైనా చేతబడులు చేశారా, లేదంటే ఎవరైనా నరదృష్టి పడిందా, ఎవరైనా కన్ను దృష్టి పడిందా, ఎవరైనా శాప మాటలు పనిచేస్తాయని మధ్యలో ఆగిపోయి ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఇక్కడ కాదు ఆగాల్సింది, పరుగు పందెములో నీ పేరు నమోదు చేసుకోకముందే ఆలోచన చేయాలి. చాలామంది మధ్యలో ఆశ్చర్యపోతున్నారు. తెలిసి క్రైస్తవులు జీవితంలో శ్రమలు ఉంటాయని యేసయ్య చెప్పనే చెప్పాడు, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించానని చెప్పాడు. కానీ మధ్యలో ఆశ్చర్యపోతున్నారు. నీకు తెలుసు పరుగు పందెం అంటే కష్టము, శ్రమ ఉంటుంది. ఊరికేనే పరలోకము దక్కించుకోలేవు, ఊరికేనే పరలోకానికి మనం వెళ్ళలేము, అన్నీ తెలుసు. కానీ మధ్యలో ఆశ్చర్యపోతున్నారు మీలో చాలామంది. శ్రమలు క్రైస్తవునికి సహజమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. దానిని ధైర్యముతో స్వీకరించగలిగిన మనసు నీకు ఉంటే దాని నుండి విడిపించగలిగిన శక్తి నా దేవునికి ఉంది. ఆమేన్. మీరు అనుకోవచ్చు, ఏం ఒకరోజు 2 రోజులు ఉండే శ్రమలు కాదు, నువ్వు బాగా చెప్తావు నిలబడుకొని, సంవత్సరాల నుండి పోరాడుతున్నాము, చెప్పేది చాలా ఈజీ, అలవాటు పడేది మాకు తెలుసు బాగా అనుకుంటారు. మీలో అవిశ్వాసం ఉంది కాబట్టి ఆ శ్రమలు పోలే. ధైర్యంగా నిలబడాలి. లోకాన్ని జయించినవన్నీ నేను పొంది ఉన్నాను, నాతో ఉన్నాడనే ధైర్యం చాలు, అంతే. బ్రతుకుతా ఆయన కోసం బ్రతుకుతా, శ్రమలలో నిలబడతా గట్టిగా. ఆ పక్కన ఏం జరిగినా కానీ క్రీస్తు కోసమే. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు కూడా విశ్వాస యాత్రను, ఆత్మీయ జీవితాన్ని పరుగు పందెముతో పోల్చాడు. అవునా? దేంతో పోల్చాడు ఆత్మీయ జీవితాన్ని? గట్టి చెప్పండి. పరుగు పందెముతో పోల్చాడు. అందుకని ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. చాలు. చూడండి, పందెపు రంగములో అందరూ పరిగెత్తారంట. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కడు కూడా నేను ఫస్ట్ రాలేనని తెలిసినా కూడా పరిగెడతారు. అయితే బహుమానం ఎవరికి వస్తుంది? ఫస్ట్ ప్రైజ్ ఒక్కనికే.
ఒకవేళ ఇద్దరు ఒక్కటేసారి కాలు పెట్టి ఇద్దరు గెలిచినా కానీ వారిద్దరికి మళ్ళా పెడతారు, ఒక్కరిని ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తే వారు ఎంతో మంది ఉన్నా కానీ ఒక్కడే బహుమానాన్ని సంపాదించుకుంటాడు. ఆ విధంగా మీరు ఆత్మీయ జీవితంలో బహుమానము పొందునంతగా పరిగెత్తుడి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఈ పాపాన్ని విసర్జించి పరిశుద్ధమైన పరుగు పందెముల ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మనకు ఒక బహుమానం ఉందని తెలుసు. పౌలు గారు చెప్తున్నారు, బహుమానం ఉంది, కిరీటాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ బహుమానము పొందేది ఒక్కరే పొందుతారు అని పందెపు రంగము గురించి చెబుతున్నాడు. మనం ఎలాగ పరిగెత్తాలంటే నేనే బహుమానం పొందాలి అనే విధంగా పరిగెత్తాలి. హల్లెలూయా. ఏదైనా ఒక పోటీ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఏముంటుందంటే ఏ విధంగా నేనే గెలవాలి. పరుగు పందెంలో పరిగెత్తేవారు మధ్యలో ఎంతమంది కేకలు పెట్టినా ఎంతమంది దూషించినా కానీ ఎవరికి పట్టించుకోడు. వాని గురి ఏంటంటే వాడు ఎట్లయినా ఫినిష్ లైన్ని తొందరగా పోయి తాకాలి. ఫినిష్ లైన్ని టచ్ చేస్తే మొదటగా నేను టచ్ చేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. మన విశ్వాస యాత్రలో కూడా ఇదే పోటీ మనకు ఉండాలి. లోకంలో దేనికోసం ఉన్నా ఉండకపోయినా కానీ ఆత్మీయ జీవితంలో బహుమానము పొందినంతగా మనము పరిగెత్తాలి. హల్లెలూయా. మధ్యలో కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, మధ్యలో చెమట పడుతుంది, మధ్యలో ఇంకా గస్స పెడుతుందని ఆగిపోతే వెనుకున్నవాడు ముందుకు పరిగెడతాడు. లేదంటే వాడు బలహీనపడ్డాడులే, వాడు పాపంలో పడిపోయాడు, వాడే పరిశుద్ధుడు, వాడు మనకన్నా సీనియర్ కదా, వాడే బలహీనపడ్డాడు, మనకెందుకులే, మనము అంత కొత్తోళ్ళం కదా అని వెనకబడే వారిని చూస్తే నువ్వు ఇంకా వెనకబడిపోతావు, నువ్వు బహుమానం పొందలేవు. కాబట్టి నా దేవుని ప్రజలారా, పరుగు పందెములో బహుమానం పొందినంతగా పరిగెత్తండి అంటాడు. రెండు విధంగా ఏ విధంగా పరిగెత్తాలి అంటే గురి యొద్దకే పిలుపుకు తగినట్లుగా పరిగెత్తాలని ఈయన చెబుతున్నాడు. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకటి, బహుమానము పొందనంతగా పరిగెత్తండి అని చెప్పాడు. రెండవదిగా ఆయన గురి యొద్దకు నేను పరిగెడుతూ ఉన్నాను. నీ గురి ఏంటి? నీ లక్ష్యం ఏమిటి? నీ గోల్ ఏంటి? ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఇది కావాలి, ఇది సంపాదించాలి, ఇది కొనాలి, ఈ విధంగా నేను ఉండాలి అనే లక్ష్యం ఉంటుంది. శారీరకంగా, ఆత్మీయంగా మీకు ఏదైనా ఒక గురి ఉందా? దేవుని పిలుపునకు కలుగు బహుమానము, నా జీవితం పట్ల ఆయన పిలుపు ఏంటి? ఆ గురి యొద్దకు నేను పరిగెడుతున్నానా అనే విషయము అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. గురి తప్పితే శ్రమ తప్పదు. గురి తప్పిన యోనా ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. గురి తప్పిన బిలాం ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. గురి తప్పిన గెహజ్ ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. నీ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు చేతులారా తెచ్చిపెట్టుకున్నవే. దేవుని మీద నింద వేయద్దు దయచేసి, సంఘం మీద, సేవకుల మీద నింద వేయద్దు దయచేసి. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, పాపాన్ని చంపుకోలేక, అణుచుకోలేక, వాటిని పొందాలనే ఆతృత దాహము ద్వారా పరిగెత్తి నీవు తెచ్చుకున్న శ్రమలను బట్టి ఇతరులను నిందించవలసిన పరిస్థితి లేదు. గురి తప్పిపోయావు, లక్ష్యము తప్పిపోయావు, లక్ష్యము ఛేదించే దిశగా నువ్వు పరిగెత్తడం లేదు. పౌలు గారు అంటారు, పరిగెత్తండి బహుమానం పొందినంతగా గురి తప్పకుండా. హల్లెలూయా. గుర్రము పరిగెత్తే సమయంలో ఏం చేస్తారు తెలుసా? దాని కన్నులు ఆ వైపు ఈ వైపు చూడకుండా రోడ్డు స్ట్రైట్గా చూసేదానికోసం, ముందుకే చూసేదానికోసం ఆ వైపు ఈ వైపు కుడి ఎడమ చూడకుండా కంటికి ఏం కడతారు తెలుసా? బాసికలే కదా, బాసికలు కడతారు. క్రైస్తవుని జీవితంలో రంగురంగుల పాపం అనే లోకము చూడకోకుండా, గురి తప్పిపోకుండా బాసికలనే వాక్యాన్ని కట్టుకోవాలి. చివరికి ఆయన అంటున్నాడు, ఒకటి పరిగెత్తుడి, రెండవది ఆయన పరిగెడుతున్నాను గురి ఎత్తుకంటాడు, మూడవది పరిగెత్తి ఏమి సంపాదించావు అని మనం చూస్తే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం గమనిద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరుగు కడముట్టించాడు, మధ్యలో గురి తప్పిపోలేదు, ఎక్కడ కూడా నొప్పులు, శ్రమలు, బాధలను ఆగిపోలేదు.
పౌలు గారు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అయితే ఈ పరుగు పందెం అంతా కూడా కడముట్టించిన తర్వాత ఆయన సంపాదించుకున్నది ఏంటి తెలుసా? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసులుగా మార్చబడకూడదు, లోకస్తులుగా మార్చబడకూడదు, నామకార్థ క్రైస్తవులుగా మార్చబడకూడదు, లోకాచారాలు జరిగించే క్రైస్తవులుగా మార్చబడకూడదు. సంపూర్ణమైన పరిశుద్ధమైన క్రైస్తవులుగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఒక దినాన దేవుని రాజ్యంలో నువ్వు కనబడలేవు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో కష్టాలు శ్రమలను చూసి భయపడవద్దు, ఆశ్చర్యపడవద్దు. పరుగు పందెం అంటే ఖచ్చితంగా నొప్పులు శ్రమలు అవన్నీ కూడా కలుగుతాయి. వాటిని బట్టి ఆశ్చర్యపడి వెనకబడి నీ జీవితంలో నీవు దేవుని మీద అపనమ్మకము అవిశ్వాసం పెట్టుకొని చివరికి నరకానికి వెళ్ళకుండా అగ్ని వంటి మహాశ్రమలలో ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. ఈ మొదటి పాయింట్ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి తెలుసా? కష్టకాలాలు శ్రమలు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అనడానికి సూచన కాదు. మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, పిల్లల్ని విడిచిపెట్టారేమో అని. దానికి సూచన కాదు అది. క్రైస్తవుడు అంటే తన జీవితంలో కష్టాలు శ్రమలు శోధనలు ఒక భాగము. హల్లెలూయా, ఒక భాగము మాత్రమే. అయితే సాతాను మీతో పోరాడతాడు, మరియు లోకము మనల్ని పరీక్షిస్తుంది. పోరాటాలు రాకముందే వాటిని గ్రహించి వాటిని మనము తెలుసుకొని విశ్వాసములో మనము స్థిరంగా నిలబడినట్లయితే ఈ శ్రమలను మనము ధైర్యముగా ఎదిరించగలము. ఆమేన్, హల్లెలూయా. హృదయంలో తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. రెండవ మాట మనం చూసినట్లయితే అగ్ని వంటి శ్రమలు శోధనలు, లేదంటే అగ్ని మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది మరియు శుద్ధి చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, శుద్ధి చేస్తుంది. ద ఫైర్ టెస్ట్స్ అండ్ ప్యూరిఫైస్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని అగ్ని పరీక్షిస్తుంది, శుద్ధి చేస్తుంది. దేవుని ప్రజలారా, దేవుడు మనకు బాధ కలిగించాడు. మీలో ఎవరికన్నా దేవుడు నాకు బాధ కలిగించాడు అని ఏదన్నా శ్రమలలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడేవారు ఉంటే కొంచెం మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దేవుడు మనిషికి ఎప్పుడు కూడా శ్రమలు బాధలు కలిగించాడు, కానీ మన హృదయాలలో ఉన్న యొక్క మలినాన్ని, తుప్పును, పాపాన్ని తొలగించడానికి శోధన అనే అగ్నిని అనుమతిస్తాడు మన జీవితాల్లో. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషిని శోధించాడు, శ్రమ పెట్టాడు, బాధించాడు, బాధ పెట్టాడు. అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో ఉన్న మలినాన్ని, హృదయంలో ఉన్న పాపాన్ని, ఇవన్నిటిని కూడా తొలగించడానికి శోధన అనే అగ్నిని అనుమతిస్తాడు. ఈ అగ్ని ఏం చేస్తుంది తెలుసా? నిజముగా నీ విశ్వాసం ఎంతనో ఎలాంటిదో బయట పెడుతుంది. అగ్ని ఏం చేస్తుందంటే మన యొక్క విశ్వాసం నిజముగా ఎలాంటిదో శ్రమకాలంలో శోధనలో బయట పెడుతుంది. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన మానుకుంటారు, మందిరం మానుకుంటారు, వాక్యాన్ని విడిచిపెడతారు, కానుకలు ఇవ్వరు, ఇక పరిశుద్ధుల సహవాసం ఉండదు, టీవీలలో కూడా వాక్యాలు చూడరు, ఇంకా సినిమాలు, వారి బాధలు తీర్చగలిగిన కామెడీ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఇక కాలాన్ని వెళ్ళబుచ్చుతుంటారు. అమ్మ ఏం ప్రార్థనకు రాలేదు రండి అని ఇరుగు పొరుగు వారంటే ఏం చేస్తున్నాడులే దేవుడు, నాకు అన్ని బాధలు శ్రమలు పెట్టినాడు, ఎందుకు రావాలి అనేవారు చాలా మంది ఉంటారు. బహుశా మీరు కూడా అని ఉండవచ్చేమో. అయితే ఈ శ్రమ నీకు ఎందుకు తెలుసా? నీ విశ్వాసాన్ని, నీ యొక్క విశ్వాస పరిణామం ఎంతనో బయట పెట్టడానికి మాత్రమే. ఆ మాట మనం చదివితే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం గమనిద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, మీ యొక్క అమూల్యమైన విశ్వాసము పరీక్షించబడతాది. రెండవ మాట, అగ్ని మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, మరలా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది అని విన్నాం. ఇప్పుడు బంగారు ఉంది,
ఆ బంగారు బాగా కాలిన తర్వాతనే అది మేలిమి బంగారుగా బయటకు వస్తుంది. అది 22 క్యారెట్ గోల్డా, 24 క్యారెట్ గోల్డా, దానికి హాల్ మార్క్ ముద్ర వేస్తారు కదా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? డైరెక్ట్ మట్టిలోంచి తీసుకొచ్చి ముద్ర వేయరు, అగ్నిలో పుట్టము వేయబడాలి. హల్లెలూయా. కాల్చబడాలి, బాగా గంటల తరబడి కాల్చబడి దానిలో ఉన్న మలినాలన్నీ బయటికి పోయిన తర్వాత శుద్ధ సువర్ణం అనేది బయటకు వస్తుంది. ఇదే మాట పేతురు భక్తుడు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది కదా, శుద్ధి చేయబడుతుంది కదా. బంగారు కంటే విలువైన అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము బంగారు కంటే విలువైనదిగా లేఖనము పోల్చబడి ఉన్నది. ఈ బంగారు కంటే విలువైన ఈ యొక్క విశ్వాసము మలినము, పాపము, దోషము అంటినప్పుడు అగ్ని గుండా వెళ్ళాలి. అగ్నినే మన విశ్వాసం ఎంత అనేది బయట పెడుతుంది. అగ్ని అంటే ఏంటి? శ్రమలు. శ్రమలు లేకపోతే నీ జీవితంలో పరిశుద్ధత లేదు, శ్రమలు లేకపోతే నీ జీవితంలో మెరుపు లేదు, శ్రమలు లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. నువ్వు ఎంత శుద్ధ సువర్ణమని డబ్బు ఎక్కువ పెట్టి కొంటావో అది అగ్ని చేత అంత కాల్చబడి మలినాలంతా తీసివేయబడిన తర్వాత దానికి ఆ విలువ వచ్చింది. నీ జీవితంలో నీ విశ్వాస జీవితానికి కూడా ఒక విలువ రావాలంటే, మెప్పు, ఘనత, మహిమ రావాలంటే అగ్ని అనే శోధనల చేత, శ్రమల చేత నువ్వు కాల్చబడిన పిమ్మట నీకు మెప్పు, ఘనత వస్తుంది. హల్లెలూయా. నీకు నిజముగా యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో ఎత్తబడి బలా నమ్మకమైన మంచి దాసుడని మంచి పేరు, మహిమ, ఘనత, మెప్పు నీకు కావాలంటే అగ్ని అనే శోధనల చేత నువ్వు ముందుకు వెళ్ళాలి, కాల్చబడాలి, విర్రగొట్టబడాలి. నీవు అగ్నిలో నుండి నీ మలినాలన్నీ బయటకు తీసివేసుకోవాలి, పాపాలను బయటకు తీసుకువేసుకోవాలి. అప్పుడే శుద్ధ సువర్ణముగా నీ విశ్వాసం బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు కలుగుతున్న బాధలు దేవుడు కలిగించినది కాదు, ఆయన అనుమతించాడు. ఎందుకు తెలుసా? నీ విశ్వాసము శుద్ధ సువర్ణంగా మార్చబడాలని. హల్లెలూయా. నీ మంచి కోసమే ఈ శ్రమలు వచ్చాయి. శ్రమ లేకపోతే ఎవడు కూడా వంగడు, శ్రమ లేకపోతే ఎవరు కూడా తగ్గించుకోడు, శ్రమ లేకపోతే ఎవరు కూడా దేవుని మాట వినరు. అందుకనే భక్తుడు అంటాడు, దావీదు ఏమంటాడు తెలుసా? నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించుట కొరకు శ్రమనందు ఎందుట నాకు మేలాయన అంటాడు. అంటే శ్రమ పడడము ఒక విధముగా దేవుడు మనకు తగ్గింపు, పరిశుద్ధత నేర్పించడానికే అనుమతిస్తాడు. మనలో ఉన్న బలహీనతలు బయటికి తీసుకోవడానికి ఈ శ్రమలు. నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను శుద్ధి చేయడానికి. నీలో ఉన్న మలినమంతా బయటకు పోవాలి, ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. అందుకనే అగ్ని వంటి శ్రమలు, శోధనలు గుండా మనం వెళ్తున్నాం. ఆ దేవుని ప్రజలారా, నీకెక్కువ మెప్పు, ఘనత, నువ్వు ఎక్కువగా మెరవాలంటే దేవుని సముఖంలో బాగా అగ్ని చేత కాల్చబడి నువ్వు శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. పరీక్షించబడాలి శ్రమలలో. అబ్రహాం దాదాపు 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు కుమారుని కోసం. తన విశ్వాసం పరీక్షించబడింది. తర్వాత తనకు ఒక్కగానే ఉన్న కుమారుడు ఆయన ఇస్సాకుని దేవుడు బలిగా అర్పించమని ఆయన పరీక్షిస్తున్నాడనే మాట అక్కడ చాలా చక్కగా రాయబడింది. పరీక్షిస్తాడు దేవుడు. ఆయా సమయంలో పరీక్షలో నిలబడ్డాడు అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. నా దేవుని ప్రజలారా, ఒక ఉదాహరణ చెప్తా. మనం ఎన్నో గొప్ప శ్రమలు అనుకుంటూ ఉంటాం కదా, బాధలని. పాత నిబంధనలో యోబు భక్తుని గురించి మనకు అందరికీ తెలుసు, ఆయన జీవిత చరిత్ర మళ్ళా చెప్పాల్సిన అవసరము లేదు. ఈ యోబు భక్తుడు తన జీవితంలో ఒక రోజులోనే తనకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు, తనకున్న పిల్లలను పోగొట్టుకున్నాడు, తనకున్న ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కోల్పోయినాక అది ఒక భయంకరమైన అగ్ని వంటి పరీక్ష లాంటి శోధనను ఆయన అనుభవించాడు. మీరు అనుకోవచ్చు, చిన్న శ్రమ, చిన్న నష్టం వస్తేనే బాధపడతారు, ఒక 1000 రూపాయల నష్టం వస్తేనే బాధపడతారు. కానీ యోబు భక్తుడికి ఉన్నదంతా పోయింది, శరీరానికి వ్యాధి అంతా వచ్చింది, బికారి అయిపోయాడు. చుట్టూ చూసేవారంతా కూడా భక్తుడు దేవుడు దేవుడు అని బాగా ఎగిరిపడ్డాడు. ఏం చేశాడు వాళ్ళ దేవుడు? ఇప్పుడు సచ్చే పరిస్థితిలో ఉన్నాడు, అస్థిపంజరం లాగా అని దూషించేవారు చాలా మంది. అది వరకు పొగిడిన వారు ఆయనను దూషించుండవచ్చు. సొంత వారు, స్నేహితులు కూడా అతన్ని ఏ పాపము చేశావో నీకు ఈ దుర్దశ పట్టింది దేవుని దగ్గర ఒప్పుకునేవారు చాలా మంది. అయితే వీటన్నిటిలో యోబు పాపము చేశాడని ఆయనకి ఆ యొక్క శ్రమ వచ్చిందంటారా? యోబు
పరీక్షించబడ్డాడు. హల్లెలూయా. అతని విశ్వాసము అగ్ని వంటి పరీక్ష శోధనలో ఆయన పరీక్షించబడినప్పుడు అతని యొక్క విశ్వాసము నిలబడింది. విశ్వాసం కోల్పోలేదు, శ్రమలలో నలిగిపోలేదు, శ్రమలలో దేవుని దూషించలేదు. యోబు బాగా భక్తిపరుడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. శ్రమలు ఎవరికి వస్తుంది తెలుసా? భయభక్తులు కలిగి ఉన్న వారికే శ్రమలు, శోధనలు వస్తాయి. మంచోనికే అన్ని శ్రమలు, అవునా? లోకంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, మంచిగా ఎవరు జోలికి పోకుండా, ఎవరిని మోసం చేయకోకుండా బాగా బ్రతికే వానికే శ్రమలు, శోధనలు. వీడేమనలేని మోసం చేసేవారు, తిట్టేవారు, దూషించేవారు ఎక్కువ. యోబు భక్తుడు కూడా భక్తుడే, కానీ శ్రమ ఎందుకు తెలుసా? అది శ్రమ కాదు, ఒక పరీక్ష. హల్లెలూయా. సాతానుకు దేవునికి మధ్య జరిగిన సంభాషణలో సాతాను అన్నాడు దేవునితో, యోబు భక్తుడు అంతా ఆశీర్వదించబడిన వాడు కదా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, నువ్వు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అతడు నిన్ను దూషించలేదు. అయితే ఒక అవకాశం ఇయ్యి, అతనికి కలిగిన సమస్తము పోయినప్పుడు ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు అని ఒక పోటీ పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా భక్తుడు అలాంటి వాడు కాదు. చిన్న శ్రమ, రోగము, ఆ సమస్య, శోధనలు వచ్చినప్పుడు నన్ను దూషించేవాడు కాదు. సరే అని అనుమతించాడు. యోబు ప్రాణాలు తీయడానికి సాతానుకు అధికారం ఇవ్వలేదు. సమస్తము కోల్పోయింది. విశ్వాసము పరీక్షించబడుతున్నది. అగ్ని వంటి శ్రమల చేత యోబు కొట్టబడుతూ ఆయన విశ్వాసము కొలిమిలో పరీక్షించబడుతున్న సమయంలో ఆయన విశ్వాసంలో పడిపోలేదు, దేవుని దూషించలేదు, ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు. తన భార్య అంటుంది, ఇంకా ఏమి విశ్వాసము, ఇంకా ఏంటి నిరీక్షణ, నువ్వు ఇంకా దేవుని దూషించి చనిపో అని సొంత భార్య ద్వారా సాతాను ప్రేరేపణ కలిగించినా కానీ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. పిల్లల పైన పర్వాలేదు, ఆస్తి పైన పర్వాలేదు, బంగారు డబ్బు పైన పర్వాలేదు, నాకు కలిగిన పశువు మందల పైన పర్వాలేదు, నా శరీరానికి భయంకరమైన వ్యాధితో నేను చనిపోయినా పర్వాలేదు, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన వ్యాధి చిల్ల పెంకుతో నేను గోక్కుంటున్నానా, నా వెముకలకి తోలు అడ్డుకొని ఉన్నదా, అయినప్పటికీ కూడా నా దేవుడు సజీవుడు. ఈ కన్నులతో నేను దేవుని చూస్తాను. హల్లెలూయా. చిన్న వ్యాధి వస్తే దేవుని దూషిస్తున్నారే. యోబు భయంకరమైన మరణ పడకల్లో ఉన్నా కానీ దేవుని దూషించలే. ఒక కుటుంబంలో ఒక మరణం జరిగితే దేవుణ్ణి బాగా దూషిస్తుంటారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట నేను బాగా వింటా ఉంటాడు, ఏమయ్యా దేవ ఇంత అన్యాయం చేశావని. దేవుని దూషిస్తూ ఉంటారు. దేవుని ఎరుగని వారు దూషించారంటే ఏదో వారికి తెలియదులే అనుకోవచ్చు. దేవుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా చాలా మంది దేవుడు ఏం చేశాడు, అన్యాయం చేశాడు, ఇంత మంచోన్ని తీసుకున్నాడు, ఇంకెవరు లేరా లోకంలో అంటా ఉంటారు. ఆ మాటలు యోబు ఎన్నిసార్లు నిండాలి? యవ్వన బిడ్డలు 10 మంది చనిపోయారు. విశ్వాసము అగ్నిలో కొలిమిలో పరీక్షించబడుతున్నది. నోటిలో నుండి ఒక్క దూషణ మాట రాలే. చివరికి ఆయన పరీక్షకు నిలబడిన తర్వాత మేలిమి బంగారుగా బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చాడు. పోగొట్టుకున్న దానికి 2 అంతలుగా పొందుకున్నాడు. ఆ మాటలు అంత శ్రమలో కూడా యోబు భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం మనం గమనిద్దాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత, చూడండి, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. నీవు శోధనలకు నిలబడిన తరువాత ఏ విధంగా కనబడతావు తెలుసా? సువర్ణం. అగ్నిలో కాల్చబడిన తరువాత బయటకు వచ్చిన సువర్ణం ఎలాగ దగ్గరగా మెరుస్తుందో, నీ విశ్వాస జీవితంలో నువ్వు పడుతున్న శ్రమలు, పోరాటాలు, ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ అగ్నిలో నీ విశ్వాసం పరీక్షించబడుతున్నది. అగ్ని శుద్ధి చేస్తుంది, అగ్ని నిన్ను పరీక్షిస్తుంది. ఇదైన తరువాత, శోధన అయిన తరువాత సువర్ణము వలెను కనబడుటకు మాత్రమే ఈ శోధన. హల్లెలూయా. ఈ శ్రమలు, అగ్ని వంటి శ్రమలు నిన్ను దగ్గరగా మెరిసే బంగారులాగా దేవుడు తీర్చిదిద్దడానికే, శిక్ష కోసము కాదు. నా దేవుని ప్రజలారా, విశ్వాస అంటే శోధన తప్పకుండా కావాలి. విశ్వాస అంటే శోధనలు తప్పకుండా కావాలి. బాగా మీరు ఒక మాట గమనించండి. లోకములో నామకార్థంగా బ్రతికే క్రైస్తవునికి ఏ శ్రమలు ఉండవు. గమనించారా? వానికి ఏ శ్రమలు ఉండవు, ఏ సమస్య ఉండదు, ఏ లోటు ఉండదు.
ఎప్పుడో పండగకు ఒకసారి ప్రార్థనకు పోయి వస్తాడు అంతే. ఇక వాడు ఆదివారాలు చర్చిలులే, భక్తిలే, సహవాసంలే. ఎవరైతే బాగా భక్తిగా ఉంటారో వానికే శోధనలు. ఎందుకు తెలుసా? నువ్వు బాగా దగ్గర మెరవాలని. హల్లెలూయా. ఆయన చూసినప్పుడు నీకు మెప్పు ఘనత కావాలని నీ అమూల్యమైన విశ్వాసము శోధించబడుతూ పరీక్షించబడుతున్నది. నా దేవుని ప్రజలారా, ఈ 2వ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సౌకర్యవంతమైన జీవితము మన విశ్వాసాన్ని బద్ధకంగా మారుస్తుంది. సౌకర్యవంతమైన జీవితం ఎవరికైనా ఉంటే వాడు వచ్చి ప్రార్థనలో కూర్చుంటాడా? పరిచర్య చేస్తాడా? సువార్త ప్రకటిస్తాడా? సేవకుల మాట వింటాడా? ఉపవాస ప్రార్థన రా అంటే నాకేం రా అంత కడుపు మార్చుకోవాల్సిన కర్మ అంటారు. అవునా? సౌకర్యవంతమైన జీవితము విశ్వాసాన్ని బద్ధకంగా మారుస్తుంది. వాడు మోకరించి ప్రార్థన చేసే శక్తి ఉన్నా కానీ సౌకర్యాలను బట్టి, కంఫర్ట్ లైఫ్ను బట్టి, కంఫర్ట్ జోన్ని బట్టి కావాలని మోకాళ్ళు వంగారు. బాగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి గట్టిగా గొంతుతో పాడవలసిన శక్తి వారికి ఉన్నా కానీ సౌకర్యవంతమైన జీవితం ఏం చేస్తుంది? వాడిని విశ్వాసాన్ని బద్ధకంగా మారుస్తుంది. దేవుని మందిరంలో ప్రార్థనలు ఎప్పుడు జరిగినా పరిగెత్తుకుంటూ ప్రార్థనకి వచ్చే అవకాశము, సమయము, తీరిక, ఆరోగ్యము అన్నీ ఉన్నా, వెహికల్స్ ఉన్నా కానీ సౌకర్యవంతమైన జీవితం, సుఖ సౌఖ్యాలు విశ్వాసాన్ని బద్ధకముగా మొత్తులాగా మారుస్తాయి. అందుకనే శోధన ఏం చేస్తుంది తెలుసా? ఒక క్రైస్తవుని విశ్వాసానికి శోధన కావాలి, లేదంటే చురుకుదనం ఉండదు. శోధన ఉంటే వద్దన్న ప్రార్థనలకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పడతారు. ఎక్కడ లేని భక్తంతా కనబరుస్తారు. కానీ సౌకర్యవంతమైన జీవితము విశ్వాసాన్ని బద్ధకంగా మారుస్తే శోధన ఏం చేస్తుంది తెలుసా? మరింత తీవ్రంగా మనము ప్రార్థించేలాగా చేస్తుంది. ఆమేన్. 5 నిమిషాలు చేసుకోవడానికి కష్టమండి అంటారు, మోకరించి చేయడానికి ప్రార్థన కష్టమండి అంటారు సౌకర్యవంతమైన జీవితం. కానీ శోధన వస్తే ఏం చేస్తారు తెలుసా? గంటల తరబడి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తారు, పరిశుద్ధుల సహవాసం, ప్రేయర్ రిక్వెస్ట్లు కొడతారు, మోకరించి ప్రార్థన చేస్తారు, తమము తాము దూషించుకొని తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. ఇంకా గాఢంగా దేవుని విశ్వసించేలాగా, అయ్యా నువ్వు చేయగలవు, ఈ శ్రమను తీసివేయగలవు, ఈ అప్పులు తీయగలవు, ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచగలవనే గాఢముగా విశ్వసించే శక్తి శోధనకుంది. హల్లెలూయా. ఒక మనిషికి దేవుణ్ణి గాఢంగా విశ్వసింప చేసేలాగా చేసే శక్తి శోధనకుంది. శోధన వస్తేనే విశ్వాసి పదునుగా ఉంటాడు. అదేవిధంగా పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించే విధంగా చేస్తుంది శోధన. హల్లెలూయా. చేతి నిండా డబ్బు ఉంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం, ఎవరిని లెక్క చేయం. మై లైఫ్ మై రూల్స్, నా జీవితము నా ఇష్టం కాదు. రూల్స్ అంటే ఏంటి? నియమాలు. లోకము, రాజ్యాంగం కల్పించే నియమాలు ఏవి కూడా నాకు అవసరంలే. దెబ్బకొక రోగము, దెబ్బకొక ఆర్థిక సమస్య వస్తే అందరి కాళ్ళ చేతులు పట్టుకుంటాం. శోధనకు అంత శక్తి ఉంది. కావాలా వద్దా మనకు శోధనలు? గట్టి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసమ అగ్ని చేత పరీక్షించి పరిశోధించబడిన తర్వాత శోధించబడిన యొక్క మెరిసే శుద్ధ సువర్ణగా మనము బయటికి రాగలము. హల్లెలూయా. ఆ అగ్ని మనలో ఉన్న మలినాలను, మనలో ఉన్న హెచ్చు స్వభావమును, గర్వాన్ని, పాపాన్ని అంతా కూడా తొలగించి యేసు ప్రభు పైన స్వచ్ఛమైన బంగారు లాంటి విశ్వాసాన్ని కలిగించేది లాగా చేస్తుంది. ఆమేన్. రెండవదిగా మన జీవితంలో అగ్ని ఏం చేస్తుంది? అగ్ని అంటే మహాశ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షించి మనలో ఉన్న మలినాలను అన్నిటిని, పాపాలను అన్నిటిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. అందుకనే ఈ శ్రమలలో మీరు ఆనందించండి, ఆశ్చర్యపడకండి అని పేతురు భక్తుడు అంటున్నాడు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ విషయము, అగ్ని పరీక్షకు అవతలి వైపున ఆనందం ఉన్నది. అగ్ని పరీక్షకు అవతలి వైపున ఏమున్నది? ఆనందం ఉన్నది.
దేర్ ఈస్ జాయ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఫైర్. అగ్ని పరీక్షకు అవతల వైపున ఏముంటుంది తెలుసా? ఆనందము. హల్లెలూయా. ఎవరన్నా అగ్నిని పట్టుకునేటప్పుడు చల్లగా నవ్వుతాడా? కందిరీగా ఎదిరించుకున్నట్టు ఎదిరించుకుంటాడు చేతులు కాళ్ళు. అవునా? అగ్ని మనకు కలిగినప్పుడు మనకేమో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ అగ్ని పరీక్షకు అవతల వైపున సంతోషము, ఆనందం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. పేతురు గారు మనల్ని కేవలము ఆ అగ్ని పరీక్ష నుండి బయటపడమని మాత్రమే చెప్పలే, దేవుడు బయట పడేస్తాడని మాత్రమే చెప్పలే. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ అగ్ని పరీక్షలో కొలిమిలా నువ్వు ఉన్నప్పుడు ఎక్కువగా సంతోషించి ఆనందించమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరితోన్నా లోకంలో ఉన్న వారితో చెబితే అది వింతగా మనల్ని చూస్తారు. శ్రమలలో నేను సంతోషిస్తున్నానంటే వీడు పిచ్చోడు రా, ఈయనకి యేసు ప్రభు పిచ్చి పట్టిందంటారు శ్రమలు ఉన్నప్పుడు. అగ్ని పరీక్షలో నేను సంతోషంగా ఉన్నానంటే వింతగా లోకానికి ఉంటుంది, కానీ లోకానికి వింతగా ఉంటుంది. కానీ దేవుని రాజ్యములో ఇది ఒక ఉన్నతమైన దశ, ఉన్నతమైన విషయము. హల్లెలూయా. చూద్దాం. అదే 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనములో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఏం చేయాలా? ఈ శ్రమలలో ఉన్న మీరంతా ఏం చేయాలి తెలుసా? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించాలంటే, క్రీస్తు కనబడినప్పుడు మహానందముతో సంతోషించాలంటే ఈ అగ్ని వంటి మహాశ్రమలలో మీరు క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాగా లోక సంబంధమైన సంతోషం నీకుంటే ఒక దినాన బుద్ధి లేని కన్యకలు ఏడ్చినట్లు ఏడవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు అగ్నిలో పుట్టము వేయబడుతున్న సమయంలో నీవు శ్రమలలో ఉన్నప్పుడు సంతోషిస్తే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా మనము సంతోషించగలము. హల్లెలూయా. ఏమనుకోవాలి తెలుసా? మనము క్రీస్తు నా కొరకు పడిన శ్రమలలో నేను పాలివాడను. ఏమనాలి? క్రీస్తు నా కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ శ్రమలలో నేను కూడా ఒక పాలి భాగస్తుని. నేను కూడా ఆ శ్రమలను మోస్తున్నాను, ఒక భారాన్ని నేను కూడా మోస్తున్నాననే ఆలోచన కలిగి సంతోషించాలి. ఇది ఒక దేవుని పని అన్నట్లుగా. ఈ మాట మనకన్నా బాగా పౌలు గారు చెప్పారు బైబిల్ గ్రంథంలో. ఆ మాట మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం గమనిద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏమంటున్నాడంటే నేను పడుతున్న శ్రమలలో నేను సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? క్రీస్తు ఆయన శరీరము కొరకు పడిన పాట్లలో, సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు పడిన పాట్లలో కొదువైన మిగిల్చిన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆయన శ్రమలో సంతోషిస్తున్నానంట. చెప్పాలంటే పౌలు గారు పడిన శ్రమలో ఒక్క వంతు శ్రమ కూడా మనం పడిండాం. పౌలు గారి పడిన శ్రమలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 29 వచనాల్లో ఎన్ని భయంకరమైన శ్రమలు పడ్డారో ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ దేనికోసం అంట? దేనికోసము? సంఘము కోసము. క్రీస్తు మిగిల్చిన ఈ యొక్క శ్రమలలో నా వంతు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సంఘము కోసము నీ వంతు ఏ శ్రమ పడుతున్నావు? ఒక డబ్బుని నష్టంగా ఎంచుకుంటున్నావా? లేదంటే దూషించబడుతున్నావా? కొట్టబడుతున్నావా? చంపబడుతున్నావా? వెలివేయబడుతున్నావా? ఏంటి దేవుని కోసం నష్టముగా ఎంచుకొని నీ వంతు నువ్వు కష్టపడుతున్నావు దేవుని కోసము? ఎప్పుడు చూసినా నా స్వార్థమని చూసుకొని నీకు రావాల్సినవి ఏవో అందనందువలన శ్రమలు అంటున్నావే.
పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తు సంఘము కోసం ఆయన మిగిల్చిన శ్రమలలో నా వంతు నేను కష్టపడుతున్నాను. నీ వంతు సార్వత్రిక సంఘము కొరకు, ఆయన రాజ్యము కట్టబడే నిమిత్తము ఏ శ్రమను నువ్వు అనుభవించావు? ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు అడుగుతాడు ఒక దినాన, సంఘము కట్టబడడానికి ఏ శ్రమను నువ్వు అనుభవించావు? ఏ అగ్ని పరీక్ష గుండా నువ్వు వెళ్ళావు? ఎంతమందికి ప్రకటించేటప్పుడు కొట్టబడ్డావు, హింసించబడ్డావు? ఏంటి నీ శ్రమలు అన్నప్పుడు నీ యొక్క జవాబు ఏమైనది? సమాధానం ఏమైనది? అయితే ఇన్ని శ్రమలు, కొట్టబడ్డాడు. ఎన్నిసార్లు కొట్టబడ్డాడు పౌలు గారు? 195 దెబ్బలు కొట్టబడ్డాడు. యేసయ్య 39 కొరడా దెబ్బలు కొట్టబడితే ఈ పౌలు 195 కొరడా దెబ్బలు. ఒక్క కొరడా దెబ్బ తింటే ఎట్లుంటుంది మన శరీరము? భయంకరంగా ఉంటుంది. నిజముగా యేసయ్య క్యారెక్టర్ చేసినాడు యేసు ప్రభు సినిమాలో. అతనికి వెనకల సిలికాన్ షూట్ వేస్తారు. ఆ గాలాలు ఉంటాయి కదా, ముళ్ళులు కొరడాకుండేటి, అవి లోపలికి దిగి చర్మం బయటికి రాకోకుండా సిలికాన్ షూట్ ఒకటి వేస్తారు. కొట్టేవాడు ఎవరో కొంచెం గట్టిగా కొట్టాడంట. కొడితే ఈ ముళ్ళు లోపలికి దిగి శరీరము విలవిలలాడిపోయాడంట. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడంట. ఆయన అంటాడు, క్రీస్తు అంత భయంకరమైన కొరడా దెబ్బలు ఎట్లా సహించాడో, శరీరం అంత భయంకరంగా దున్నబడి ఉంటుందేమో, నేను వెనకల ఈ సిలికాన్ సూట్ వేసుకున్నా కానీ నాకు అంత ఘోరంగా కొంచెం దిగుతూనే ఉంటే అంత శ్రమలు ఎలాగ పడ్డారో. మరి శరీరంలో పౌలు గారు సంఘము కోసము భయంకరమైన అగ్ని పరీక్ష వంటి శ్రమలు అనుభవించాడు. అన్ని కొరడా దెబ్బలు కొట్టించబడ్డాడు, బెత్తముతో కొట్టబడ్డాడు, ఓడ పగిలి సముద్రములో దివరాత్రులు ఆయన గడిపాడు. నీళ్లు లేక, వస్త్రాలు లేక, ఆహారము లేక. కపట సహోదరులు వెళ్ళానికి వచ్చి వారు హతసాక్షులైపోయారు, సజీవ దహనముగా కాల్చబడ్డారు. వారు ఎంతగానో పొడవబడ్డారు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు. అలాంటి శ్రమలు నీకు వచ్చాయా? ఆహారం లేక, తిండి లేక, భాష రాక, భయంకరమైన కుష్ఠవ్యాధులకు సేవ చేస్తూ ఎంతగానో తమ జీవితాలను దేవుని సేవలో పానార్పముగా పోయబడ్డారు. వారితో చూసుకుంటే నీ శ్రమలేనా? మనకిక్కడ శ్రమలు లేవు, కానీ పైన రాష్ట్రాల్లో ప్రతిరోజు విశ్వాసులు హింసించబడుతూ ఉన్నారు. చచ్చిపోయే వారి లెక్క లేదు. చనిపోయినారని కూడా ఎవరికి తెలియదు. చెరసాలలో వేయబడుతున్నారు. భయంకరంగా వస్త్రాలు అన్ని కూడా తీయబడి వీధులలో నగ్నంగా ఊరేగించబడుతూ ఉన్నారు. యవ్వన దైవ సేవకులు, పాస్టర్లు, పాస్టరమ్మలు భయంకరంగా చంపబడుతున్నారు. తలలు తెగిపోతున్నాయి. ఇంత శ్రమలు అనుభవిస్తూ ఉంటే నీ పొట్టకూటి కోసము, నీకు ఒక పూట ఆహారం లేదనో, అప్పులైనాయనో, నీకు చిన్న వ్యాధి వచ్చిందనో, నీకు వైద్యం దొరకలేదనో, నీకు కావలసిన సౌఖ్యాలు సుఖాలు దొరకలేదనో దేవుని నిందిస్తావా? ఈ పరీక్ష నువ్వు అనుభవించాలి కదా. ఇక ఏంటి దేవుని కోసం నువ్వు అనుభవిస్తున్నావు? ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు? కనీసం ఖాళీ నడకతో నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావే, చీకటిని దేవుని మందిరానికి రాలేకపోతున్నావే, ఒక పూట ఆకలిని తట్టుకోలేక ఉపవాస ప్రార్థనలకు రాలేకపోతున్నావే, ఒక రాత్రి మేలుకోలేక హోల్ నైట్ ప్రేయర్లకు రాలేకపోతున్నావే. ఏంటి దేవుని కోసం శ్రమలను అనుభవిస్తున్నావు? నీ శ్రమలని ఏంటి తెలుసా? నేను చెప్పమంటారా? మీ శ్రమలన్నీ స్వార్థపూరితమైన మీ శరీరము కోసము, నీ పొట్టగుడ్డి కోసము పడుతున్న ఈ శ్రమలు ఏదో దేవుని రాజ్య నిర్మాణం కోసం కష్టపడి ఎలగబెట్టినట్లు బాధపడుతున్నారు. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుని కోసం ఏమి చేయడం లేదు. నీ స్వార్థము కోసము నువ్వు పడుతున్న శ్రమలనే ఏంటో గొప్పగా భావిస్తున్నావు. నా దేవుని ప్రజలారా, ఈ శ్రమలలో నువ్వేం చేయాలి తెలుసా? ఇతరులు, మన పూర్వీకులు, మన పితరులు పడిన ఆ శ్రమలు ఓపికగా మాదిరిగా పెట్టుకొని వారికన్నా కొంచెం సేఫ్ జోన్లోనే మనం ఉన్నాము కదా అని ధైర్యముగా సంతోషించి ఆనందించాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అదే అంటాడు ఆయన మరలా యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఈ 2-3 వచనాలు ఏమంటారంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మూతులు ముడుచుకొని, అయ్యా ఈ ఘోరమైన శ్రమలు వచ్చాయి అనొద్దు. ఏం చేయాలా? అయ్యా నాకు శ్రమలు వచ్చాయి, ఈ శ్రమలో నేను ఏ విధంగా అయినా పోరాడి గెలిచినట్లు, దేవుడు సహాయం చేయనట్లు నా కోసం ప్రార్థన చేయి. బాధపడవద్దు. నువ్వు శ్రమలో ఉన్నావంటే నువ్వు కరెక్ట్ సరైన మార్గంలో ఉన్నావు. శ్రమలలో సంతోషించు. ఎందుకంటే ఒక దినాన ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు ఘనత రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు
ఆ శ్రమలలో సంతోషించేది, ఆనందించేది నేర్చుకుందాం. ఎందుకు తెలుసా? ఆ శ్రమలను తీసివేయడానికి నీ దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు బాధపడాలి తెలుసా? నీ దేవుని శక్తి సామర్థ్యాలను తక్కువగా నువ్వు గుర్తెరిగినప్పుడే నువ్వు బాధపడాలి. నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు హృదయంలో భయపడుతున్నావు, నీ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఆర్థిక శ్రమలు, వ్యాధుల గురించి నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావంటే నీ దేవుని యొక్క శక్తిని నువ్వు తక్కువ చేస్తున్నావు. అంటే ఆయన చేతగాని వాడవనుకుంటున్నావు. ఆ శ్రమలలో నుండి ఆయన విడిపించలేడని అనుకుంటున్నావు. శ్రమలలో సంతోషించు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. నా దేవుని ప్రజలారా, ఒక జీవిత ఉదాహరణ మనం చూస్తే, బంగారం కోసం త్రవ్వకాలు జరిపేవారు ఉంటారు. గోల్డ్ కోసము మైన్స్లో తవ్వకాలు చేసేవారికి మట్టితో కలిసి ఉన్న ముడి బంగారు రాళ్ళు దొరుకుతాయి. మట్టితో కలిసి ఉన్న ముడి బంగారు రాళ్ళు దొరుకుతానే వాళ్ళు ఏమనుకుంటారు, రే నేను బంగారం కోసం చూస్తే ఇదేందిరా, మట్టి మలినము అన్ని లోహాలన్నీ కలిసి రాళ్ళన్నీ మట్టితో కలిసి ఉన్నాయని దాన్ని తీసి పక్కన పాడేస్తారా? బాధపడతారా? చెప్పండి, బాధపడతారా? ఏం చేస్తారు? సంతోషిస్తారు. హల్లెలూయా. మీరు చూస్తూ ఉండవచ్చు, డిస్కవరీ ఛానల్లో కావచ్చు, అక్కడ గోల్డ్ కోసం సెర్చ్ చేసేవారు ఏం చేస్తారంటే, వారు బాగా మెటల్ డిటెక్టర్స్తో బాగా చూస్తున్న సమయంలో ఎక్కడైనా సౌండ్ వచ్చినప్పుడు, అక్కడ దొరికినప్పుడు వారికి రాళ్ళే దొరుకుతాయి. ఆ రాళ్ళంతా మట్టితో మిళితమై ఉంటుంది. దాన్ని చూస్తూనే వారి సంతోషంతో వారి కన్నులలో బాగా, ముఖంలో చాలా సంతోషం వస్తుంది. ఎందుకు తెలుసా? బంగారు దొరికింది, కానీ అది మట్టితో నింపబడి ఉన్నదనే వేదన ఉండదు. సంతోషపడతారు. ఎందుకు తెలుసా? నేను ఎందుకు అగ్ని వంటి శ్రమలలో బాధపడకుండా సంతోషించండి అని చెప్తున్నానంటే, మట్టితో మిళితమైన ఈ బంగారు అగ్ని పరీక్ష గుండా వెళ్ళి కొలిమిలో నుండి బయటికి వస్తే ఎలాంటి శుద్ధ సువర్ణం బయటికి వస్తుందో వారికి బాగా తెలుసు కాబట్టి సంతోషిస్తారు. హల్లెలూయా. ఆ బంగారు పని చేసేవానికి తెలుసు, మనకేమో అది రాయిలాగా కనబడుతుంది, ఆ శ్రమ మనకు రాయిలాగా కనబడుతుంది, కానీ అది అగ్ని పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత, దానిలో ఉన్న మలినమంతా పోయిన తర్వాత, ఆ రాయి మట్టితో కూడిన ఆ యొక్క రాయినే అతను చూడడు, కానీ శుద్ధ సువర్ణం బయటికి వస్తుంది. హల్లెలూయా. అందుకే సంతోషించాలి. శ్రమలలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా తయారు చేస్తున్నాడో ఆ ప్రక్రియను నువ్వు నమ్మి సంతోషించాలి. శ్రమలు, నొప్పి, బాధ ఇవన్నీ కూడా మనకు ఇష్టమనో అలవాటు పడ్డాయనో సంతోషించమని సంతోషిస్తారని నేను చెప్పలే. ఆ బాధ ఎలాంటి ఫలితాన్ని మనకి ఇస్తుందో మనకు తెలుసు కాబట్టి సంతోషించాలి. హల్లెలూయా. లోక సంబంధాలకు శ్రమలు వస్తే బాధపడతారు, కానీ మనకు శ్రమ వస్తే ఏం చేయాలి తెలుసా? అగ్నిలో మనం కాల్చబడుతున్నాం. ఈ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా బయటికి రాబోతున్నాడని సంతోషపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనలను యేసును పోలిన వారుగా ఆయన తీర్చిదిద్దడానికి ఈ కఠినమైన సమయాన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడని నమ్మాలి. మనకు తెలుసు ఆయన స్వరూపంలోనికి మనకు మారుస్తున్నాడు, అందుకనే శుద్ధితో కొడుతున్నాడు, అందుకనే కొలిమిలో కాలుస్తున్నాడు, అందుకనే ఒక మంచి షేపులోకి వచ్చేదానిగా దేవుడు శోధనలను అనుమతించాడు. చివరిగా ఫైనల్గా ఒక మంచి బంగారంగా నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమేన్. కన్క్లూజన్లోనికి నేను వచ్చాను, ముగింపులోనికి నేను వచ్చాను. నేను చెప్పే మాట ఒకటే, నీ శ్రమలు, శోధన అన్నిటిలో కూడా కమ్మరి వాణిని నమ్మండి. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే కమ్మరి వాణిని నమ్మండి. ట్రస్ట్ ద బ్లాక్ స్మిత్. ఈ కమ్మరి వాడు పనికి రాని నీ జీవితాన్ని, కరుకుగా వంకరగా ఉన్న నీ ఆ ఇనుప ముక్క అనే నీ జీవితాన్ని అగ్నిలో కాల్చి, శ్రమలలో, అగ్ని పరీక్షలలో, కొలిమిలో నేను కాల్చి 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 బయటికి ఏ విధంగా తీసుకొని వస్తాడు తెలుసా? సుత్తతో కొట్టి కొట్టి ఒక పదునైన ఖడ్గములాగా బయటికి తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే సంతోషించమని చెప్తున్నాడు. నా దేవుని ప్రజలారా, సంగమా, ఈ దినాన అగ్ని వంటి శోధనలో మీరు ఉన్నట్లయితే, బహుశా ఈ శోధన నీ జీవితంలో ఆర్థిక సమస్యలు, తీరని అప్పు సమస్యలు, అనారోగ్యము, జీవితాంతం వ్యాధుల చేత బాధపడుతూనే ఉండాలా? ఇంకా మనస్సు గాయపడి విరిగిన పరిస్థితి కావచ్చు. బహుశా మీ విశ్వాసాన్ని ఇతరులు, లోకస్తులు హేళన చేస్తున్నారేమో, ఎగతాళి చేస్తున్నారేమో.
నీ జీవితంలో, నీ కుటుంబంలో కలిగిన శ్రమలు, నీ పిల్లల జీవితంలో కనబడుతున్న చేదు అనుభవాలు, ఇంకా ఉద్యోగము రాలేదనో, వివాహము కాలేదనో, నా పిల్లల భవిష్యత్తులో ఇంకా కట్టబడలేదు, చదువులలో ఆధిక్యత పొందడం లేదో, నీ ఆర్థిక సమస్యలు ఏంటో నీకు కలిగి ఉన్న శోధన అగ్ని గుండా నువ్వు వెళ్తున్నావేమో. అయితే ఇలాంటి సమయంలో నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడని ఎప్పుడు కూడా తలంచవద్దు. మీరు ఒక మాట చెప్తారు, మీరు నశించిపోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నశించిపోవడం లేదు, మీరు శుద్ధి చేయబడుతున్నారు. హల్లెలూయా. మేలిమి బంగారంగా బయట రావడానికి మీరు శుద్ధి చేయబడుతున్నారు. కమ్మరి వాని చేతిలో మీరు ఉన్నారు, భయపడవద్దు. నువ్వు ఎన్నిసార్లు సొట్టబిట్టలుగా వచ్చినా కానీ ఆయన మళ్ళా కాల్చి నిన్ను సరైన విధముగా నిన్ను తీసుకొని రాగలడు. సరైన పాత్రలోనికి సరైన పదునైన కత్తిగా మార్చగలడు. కమ్మరి వాణిని నమ్మండి, ఆ ప్రక్రియని నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి. ఈ యేసయ్య నీ జీవితంలో కలుగుతున్న ఈ శ్రమలు, శోధనలు, అగ్ని పరీక్షలలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని మునుపెన్నడూ ప్రజలు చూడని విధముగా అందముగాను, బలముగాను, దృఢముగాను, పదునైన కత్తిగాను, మేలిమి బంగారుగాను ఈ అగ్ని వంటి మహాశ్రమల నుండి బయటికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పౌలు గారు ఏమంటారంటే, అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనంలో చదువుదాం. అదొక్క మాట చదివి మనం వాక్యాన్ని ముగిస్తాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి, వినండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నాడు పౌలు గారు. ఆది సంఘములో జరిగిన హింస, వేదన, దానిని బట్టి శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నాడు. ఈ దినాన ఈ వాక్యము ద్వారా దేవుడు మీ మనస్సులను దృఢపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలను అనుభవించాల్సిందే, కొలిమిలో కాలాల్సిందే. ఈ శ్రమలలో నువ్వు ఉన్నావంటే, ఇంతవరకు మీరు అన్నట్లు అందరికీ శ్రమలు ఉన్నాయంటే మీరందరూ సరైన మార్గంలో ఉన్నారు. హల్లెలూయా. మీరు కొలిమిలో ప్రాసెస్లో ఉన్నారు, కాల్చబడుతున్నారు, మలినాలని శుద్ధి చేయబడుతున్నాయి. ఇక మీరు శుద్ధ సువర్ణంగా 22-24 క్యారెట్ గోల్డ్ లాగా బయటికి రాబోతున్నారు. ఆమేన్. సంతోషం మీ జీవితంలో రాబోతున్నది. ఆమేన్. తొలకరి వాన మీ జీవితంలో కురియబోతున్నది. హల్లెలూయా. ఎండిన భూమిలో దేవుడు వర్షాన్ని కురిపించి పంటను దయచేసి ఎడారి వంటి జీవితాలలో సెలయేర్లను ప్రవహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు కొద్ది కాలమే. ఆమేన్ చెప్తే తొందరగా అయిపోతాయి. శ్రమలు కొద్ది కాలమే, భయపడొద్దు. అందరికీ శ్రమలు ఉన్నాయి, మీకున్నాయి, నాకున్నాయి. శ్రమలు లేనివాడు ఎవరు లేరు. అందుకనే ఏముంటాయంటే, శ్రమలు మనిషికి రాక మానుకొస్తాయా? మనుషుల్లోనూ కూడా మనం శ్రేష్టమైన వారం, విశ్వాసులం. మనకు శ్రమలు రాకపోతే చాలా బాధపడాలి. హల్లెలూయా. ఎవరైనా కంఫర్టబుల్ లైఫ్ ఉంటే చాలా బాధపడండి, చింతించండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీకు శ్రమలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడుతున్నప్పుడు శ్రమలో ఆనందము. హల్లెలూయా. అగ్నిలో ఆనందం. మన వాక్య భాగం ఏంటి తెలుసా ఈ దినము? అగ్నిలో ఆనందము. ఆమేన్. జాయ్ ఇన్ ద ఫైర్. అగ్నిలో ఆనందించండి. ఎట్లా ఆనందించాలా చెప్పేదానికి బాగుంటుంది, మచ్చుగా చెప్తావు. నీకేమంటారా? బైబిల్లో లేని నేనేం చెప్పాను. ఈ మాట ఆ దినాలలో అగ్నిలో ఆనందించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? శద్రకు, మేషకు ఆ సమస్యలు, శ్రమలను స్వీకరించకపోతే కాలిపోతావు. ఫోర్స్గా వచ్చి అగ్ని నీ మీద పడితే ఏమవుతుంది? కాలిపోతావు. స్వీకరించాలా? నెబుకద్నెజరు, ఈ మాట తెలుసుకో. నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమని, సాగిలపడమని
తెలుసుకో అని చెప్పారు. హల్లెలూయా. ఇంట్లో పటాలు తీయండి, ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది. మీ ఇంటికి ఎంక్వైరీకి వస్తున్నామంటే అన్ని సంచులో మూటలో కట్టి పటాలన్నీ పక్కన పెట్టే రకం కాదు. శద్రకు మేషకు అబేద్నెగో, ఏయ్ నేను పూజిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు, నువ్వు అగ్నిలో వేస్తావా? వేసుకో, అగ్నిలో వేసుకో, ఏమవుతుంది? మా దేవుడు అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా నీవు నిలబెట్టిన ఆ ప్రతిమకు నమస్కరించము. ఆమేన్, హల్లెలూయా. ఈ తీర్మానం నీలో ఉంటే, ఈ దృఢ నిశ్చయము, ఈ యొక్క ధైర్యము నీలో ఉంటే అగ్ని ఆహ్లాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. అగ్ని వంటి శ్రమలలో దేవుడు కొలిమిలో నీతో పాటు ఉంటాడు. శత్రుకు మేషకు అబేద్నెగోలను కట్టి ముగ్గురిని వేస్తే అక్కడ 4వ వ్యక్తి కనబడుతున్నాడు. అగ్ని గుండాల్ని భయంకరమైన చల్లని ఏసీ రూముగా మార్చి బాగా లోపల సంచారం చేస్తున్నారంట. హల్లెలూయా. ఎవడైతే అగ్నిలో వేయడానికి వెళ్ళారో ఈ సైనికులు ఖాళీ చచ్చారు, లోపల పడిన వారు మాత్రం బాగా ఉన్నారు. బయటికి తీసిన తర్వాత వారిని టెస్ట్ చేస్తే, ఫారెన్సిక్ రిపోర్ట్ తీయాలని టెస్ట్ చేస్తే వారి ఎంటికలు కాలిపోలేదంట. వారి వస్త్రాలు కనీసము అగ్ని వాసన రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిలో నువ్వు కాలిపోవు, నీ ఎంట్రుకలు కాలిపోవు. ఆయన అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది కావాలో అది నేను పోషణ దయచేస్తాను. ఏ సమయంలో నీ తల పైకెత్తాలో నాకు తెలుసు. ఏ వ్యక్తిని నిలబెట్టుకొని నీకు ఆర్థిక సహాయం ఇవ్వాలో నాకు తెలుసు. ఏ పితరుల స్వాస్థ్యము బయటికి తీసుకొని వచ్చి నీ ఆర్థిక శ్రమలన్నీ తీసివేసి సమృద్ధి ఇవ్వాలో నాకు తెలుసు. ఏ సంవత్సరంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో నాకు తెలుసు. ఏ సంవత్సరంలో నీకు వివాహము, ఎలాంటి వ్యక్తిని ఇవ్వాలో, ఎలాంటి వివాహం జరిగించాలో నాకు తెలుసు. ఆర్థిక శ్రమలు ఏ విధంగా కొట్టివేయాలో నాకు తెలుసు. అగ్నిని నమ్మండి. హల్లెలూయా. మన దేవుడు దయించి అగ్ని అన్నాడు. అగ్నిలో ఆనందించండి, అగ్నిలో సంతోషించండి. అప్పుడే మన దేవుడు మనల్ని మేలిమి బంగారుగా బయటికి తీసుకురాగలడు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, ధైర్యంగా ఉండండి. ఎవరూ భయపడవద్దు. ఏ సమస్యలు మిమ్మల్ని ఏం చేయలేవు, ఏ మనుషులు మిమ్మల్ని ఏం చేయవు, ఏ దయ్యాలు మిమ్మల్ని ఏం చేయలేవు, ఏ చేతబల్లో మిమ్మల్ని ఏం చేయవు, ఏ మనిషి, ఏ గొప్పవాడు నిన్నేం చేయలేడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. హల్లెలూయా. త్వరగా మీ సమస్యలని దేవుడు తీసివేయునుగాక. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు కట్టునుగాక. ఆర్థిక పోరాటాలని కొట్టివేయబడును గాక. కుటుంబంలో భార్య భర్తలు పిల్లల మధ్య ఉన్న అసమాధానాలు కొట్టివేయబడును గాక. వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. దురాత్మలు మీ కుటుంబాల, మీ శరీరాన్ని విడిచి వెళ్ళను గాక. శత్రువు యొక్క నోటి ఫలము, శాపపు వచనాలు తిరిగి వారికి తగులును గాక. వారు చేసిన ఆ దురాత్మ క్రియలు, ఆ పంపబడిన ఆత్మలు తిరిగి వెళ్ళి వారికి తగులును గాక. ఒక దారిన వచ్చిన సాతాను దురాత్మలు 7 దారిలో పారిపోవును గాక. నీ బిడ్డలకు అత్యధికమైన విజయము యేసు నామములో కలుగును గాక. ఈ మాటలు స్థిరపరచబడును గాక. గొప్ప కార్యాలని బిడ్డలు చూచుదురు గాక. ధైర్యంగా ఉండండి నా దేవుని ప్రజలారా. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మనము ప్రాసెస్లో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నేను నా మలినాలన్నీ తీసివేయండి. అగ్నిలో, కొలిమిలో, శ్రమలలో నేను కాల్చబడుతుండగా శ్రమలకు తట్టుకొని నిలబడే ధైర్యము, శక్తి నాకు దయచేయండి. అయ్యా, ఈ శ్రమలో నా మంచి కోసమే మీరు అనుమతించారు. శోధనలో నేను సువర్ణం వల్ల బయటికి రావడానికి అనుమతించారు. దయతో చాలాసార్లు నేను నిందించాను. ఏంటి మా జీవితంలో ఈ దరిద్రము, ఏంటి ఈ ఆర్థిక పోరాటాలు, కానుకలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, పరిశుద్ధంగా ఉంటున్నాము, ఏంటి శ్రమలు అని ఎన్నోసార్లు నిందించాము. క్షమించండి అయ్యా. మీరు మమ్మల్ని మంచిగా అగ్నిలో, కొలిమిలో కారుస్తున్నారు. నమ్ముతున్నామయ్యా. కమ్మరి వాణిని నమ్ముతున్నాము. స్తోత్రం, హల్లెలూయా. యేసు, నా జీవితాన్ని కరుణించయ్యా. కనికరపడండి తండ్రి. స్తోత్రం.
భయపడకండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కలవరపడకమ్మా, కలవరపడకు. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏమీ చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? పురుగంటి వాడవని, ఎప్పటికీ ఇంతేనని, నీ బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రార్థన చేద్దాం. కరుణించే దేవుడు మనకుండగా, కన్నీరు కార్చనేలా గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకుండగా, బాధపడనేలా శ్రమల నుండి విడిపించే దేవుడు మనకుండగా, చింతించనేలా. దేవుని ప్రజలారా, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నీ కన్నీరు ప్రతి బిందువు ఆయన కవిలలో దాచిపడి ఉన్నది. ఆ దేవుని నమ్మండి, ఆ ప్రక్రియను నమ్మండి, కమ్మరి వాణ్ణి నమ్మండి. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఎల్లకాలం శ్రమలు ఉండవు, శ్రమలు కొద్ది కాలమే. స్తోత్రం. శ్రమల వెంట దేవుడిచ్చే బహుమానము అదెంతో గొప్పది. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయ కాలములో ప్రభువా, అయా శ్రమలలో ఆనందం, శ్రమలలో ప్రభువా నీ బిడ్డలకు సంతోషం మీరు దయచేయండి. అగ్నిలో పుట్టము వేయబడుతున్న సమయములో మలినాలన్నీ కూడా తొలగించబడి శుద్ధ సువర్ణముగా నీ బిడ్డలు బయటికి తీసుకొని వస్తున్నందుకు వందనాలు. ఈ శ్రమలను తట్టుకొని నిలబడే శక్తిని బిడ్డలకు దయచేయండి. శ్రమలలో సోలిపోయి అయ్యా భయపడుతూ పడిపోతున్న వారిని మీరు బలపరచండి. లోకాన్ని జయించిన మీరు ఉన్నారనే ధైర్యమని బిడ్డలకు దయచేయండి. శ్రమలు అవి కొండంతగా ఉన్నా కానీ కొండలను పిండి చేయగలిగిన దేవుడు ఉన్నాడనే ధైర్యమని బిడ్డలకు దయచేయండి. ఏ బిడ్డలు కూడా నా సంగముల విశ్వాసంలో సోలిపోకూడదు, భయపడకూడదు, పడిపోకూడదయ్యా. నీ బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి. శ్రమలు శోధనలు తాళలేక
ఎంతమంది నీరసించిపోయారో నీ బిడ్డలను చెయ్యి పట్టి మీరు లేవనెత్తండి అయ్యా. అనేక శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యములో మేము ప్రవేశించినట్లు కృప దయచేయండి అయ్యా. నీ బిడ్డలలో వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచు. దురాత్మలు మీరు పారదోలండి ప్రభువా. విత్తబడిన వాక్యము ప్రజల జీవితాలలో అనునిత్యము ప్రతిధ్వనించి వారి జీవితంలో కలిగిన సమస్త భయములను, వారికి కలిగి ఉన్న యొక్క ప్రశ్నలకు సమాధానము దయచేస్తూ అయ్యా వారు ధైర్యముగా ముందుకెళ్ళినట్లు ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలు దినదినము బలాభివృద్ధి పొందినట్లు కృప దయచేసి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక దినము మేము కలుసుకొని ఈ నామాన్ని స్తుతించి ఘనపరిచి నీ వాక్యము ధ్యానించే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే, బలపరిచినట్లయితే, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉండినట్లు ఈ వాక్యాన్ని తెలియజేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని మీరు పరిచయం చేయండి. తద్వారా దేవుని దీవెనలు మెండుగా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.